హైదరాబాద్‌కి చెందిన చాగంటి నవీన్ కుమార్ అనేటటువంటి అతను తిరుమల బ్రేక్ దర్శనం ఇప్పిస్తానని సోషల్ మీడియాలో పెట్టి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన అనిత ని కాంటాక్ట్ అయింది. అనిత చూసి. తనతో పాటు 12 మందికి వీఐపీ బ్రేక్ దర్శనం కావాలని అడిగింది. అందుకు నవీన్ కుమార్ ఒక్కొక్కళ్ళకి రూ. 3000 చొప్పున రూ. 36,000 క్యాష్ 2025 అక్టోబర్‌లో ఫోన్‌పే ద్వారా బదిలీ చేయించుకున్నాడు. ఆ తర్వాత టీటీడీ బోర్డు సభ్యుడు జాస్తి పూర్ణ సాంబశివరావుకు చెందిన లెటర్ హెడ్‌ని ఆన్‌లైన్‌లో తయారు చేసి 2 నకిలీ సిఫారసు లేఖలు సృష్టించాడు. అక్టోబర్ 25న దర్శనం అంటూ ఆ నెల 24న ఆ లెటర్‌లను అనిత వాట్సాప్‌కు పంపాడు. వాటిని తిరుమల అధికారులకు చూపిస్తే నకిలీవని వాళ్ళు తేల్చారు. ఈ విషయాన్ని అధికారులు బోర్డు సభ్యుడు పీఆర్ఓకి తెలపగా ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు పెట్టారు. అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని ఆదివారం తిరుమలలో పోలీసులు అరెస్ట్ చేసి 36,000 స్వాధీనం చేసుకున్నారు. న్యాయమూర్తి రిమాండ్ విధించారు. నిందితుడు ఇదే తరహాలో మరిన్ని మోసాలకు పాల్పడి ఉండొచ్చన్నటువంటి కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. అసలు వాడికి ఆ థాట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకొస్తుంది? చక్కగా పెట్టినటువంటి ఆ శ్రీవాణి సిస్టమ్ నాశనం చేసి వదిలిపెట్టారు. ఆన్‌లైను, ఆఫ్‌లైను 2 ఉండేది. ఇప్పుడు ఆఫ్‌లైన్ తీసేసి అన్నీ ఆన్‌లైన్. శ్రీవాణి అక్కడికక్కడ ఇప్పటికిప్పుడు ఎళ్తే దొరికే దర్శనాన్ని కూడా చెడగొట్టేశారు. భక్తుడికి భగవంతుడిచ్చిన వరం అనుకోవాలి దాన్ని. దాన్ని కూడా చెడగొట్టడం వల్ల ఇట్లాంటి బ్రోకర్‌ల పాలవుతున్నది.